ఒక యంగ్ యాక్ట్రెస్, ఒక సడన్ డెత్, ఒక రిలేషన్‌షిప్, ఒక సూసైడ్ ప్యాక్టా లేదా మర్డరా? 23 ఇయర్స్. సెషన్స్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్. ఫైనల్లీ ఇండియాస్ హైయెస్ట్ కోర్ట్ వర్డిక్ట్ ఇచ్చింది. ఇది సింపుల్ సినిమా స్టోరీ కాదు. ఇది రియల్ లైఫ్ ట్రాజెడీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే కేస్ యాక్ట్రెస్ ప్రత్యూష డెత్ కేస్ అండ్ కంప్లీట్ కోర్ట్ జర్నీ. ప్రత్యూష, born in 1981, తెలుగు అండ్ తమిళ సినిమాలో ప్రామిసింగ్ యంగ్ యాక్ట్రెస్. ఎర్లీ 2000స్లో మల్టిపుల్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసి ఇండస్ట్రీలో బ్రైట్ ఫ్యూచర్ ఉందని అందరికీ నమ్మకం. కెరియర్ జస్ట్ స్టార్ట్ అయింది. బట్ 23 ఫిబ్రవరి 2002 ఒక షాకింగ్ న్యూస్ ఎంటైర్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అదే ప్రత్యూష ఈజ్ నో మోర్. వాట్ హ్యాపెన్ దట్ నైట్? రిపోర్ట్స్ ప్రకారం ప్రత్యూష అండ్ హర్ బాయ్ ఫ్రెండ్ గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి ఒక ప్రైవేట్ లొకేషన్లో కలిశారు. ఎలిగేషన్ ఏంటంటే దే కన్జ్యూమ్డ్ పెస్టిసైడ్ టుగెదర్. ప్రత్యూష డైడ్, సిద్ధార్థ సర్వైవ్. ఇక్కడ నుండి డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఇది సూసైడ్ ప్యాక్టా లేదా ఫోర్స్డ్ పాయిజనింగా? ప్రత్యూష మదర్ స్ట్రాంగ్గా చెప్పింది ఇది మర్డర్ ఏనని. కేసు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. 2004లో సెషన్స్ కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది. కోర్ట్ ఎవిడెన్స్ని ఎగ్జామిన్ చేసి పోస్ట్మార్టం రిపోర్ట్స్, ఫోరెన్సిక్ అనాలిసిస్, విట్నెస్ స్టేట్మెంట్స్ అన్నీ రివ్యూ చేశారు. కోర్ట్ కన్క్లూజన్ ఏంటి? మర్డర్ ప్రూఫ్ లేదని చెప్పింది. బట్ సిద్ధార్థ్ రెడ్డిని అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్కి గిల్టీగా డిక్లేర్ చేసింది. సెంటెన్స్ 5 years ఆఫ్ ఇంప్రిజ్మెంట్. కోర్ట్ అబ్జర్వేషన్ ప్రకారం మ్యూచువల్ సూసైడ్ ప్యాక్ట్ సిచ్యువేషన్ లాగా కనిపించింది. హైకోర్టు అపీల్. సిద్ధార్థ వెర్డిక్ట్ని ఛాలెంజ్ చేశాడు. కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళింది. 2011లో హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కన్విక్షన్ని మెయింటైన్ చేసి అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ వ్యాలిడ్ అని. బట్ పనిష్మెంట్ రెడ్యూస్ చేసింది. 5 years నుండి 2 yearsకి తగ్గించింది. ఫైన్ అమౌంట్ ఇంక్రీజ్ చేసింది. ఇక్కడ కూడా మర్డర్ థియరీని యాక్సెప్ట్ చేయలేదు. కేసు అక్కడితో కంప్లీట్ అవ్వలేదు. బోత్ సైడ్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సిద్ధార్థ ఏమో కన్విక్షన్ క్యాన్సిల్ చేయమని, ప్రత్యూష మదర్ ఏమో మర్డర్ అని డిక్లేర్ చేయమని. 2026లో సుప్రీంకోర్టు ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చింది. కోర్ట్ క్లియర్గా చెప్పింది మర్డర్కి సఫిషియెంట్ ఎవిడెన్స్ లేదని, డెత్ పాయిజనింగ్ వల్ల జరిగిందని కన్ఫర్మ్ చేసింది. అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ కన్విక్షన్ని అప్హోల్డ్ చేసింది. హైకోర్టు రెడ్యూస్ చేసిన సెంటెన్స్ని రీకన్సిడర్ చేసి 5 years ఇంప్రిజ్మెంట్ రీస్టోర్ చేసింది అండ్ ఆర్డర్ హిమ్ టు సరెండర్. అబిట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే ఏంటి? లా ప్రకారం ఎవరైనా డైరెక్ట్గా ఎంకరేజ్ చేసినా, సపోర్ట్ చేసినా, సూసైడ్లో యాక్టివ్ రోల్ ప్లే చేసినా పర్సన్ లైబుల్ అవుతాడు. సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటంటే మ్యూచువల్ సూసైడ్ ప్యాక్ట్లో సర్వైవ్ అయిన పార్ట్నర్ కూడా లీగల్ రెస్పాన్సిబిలిటీ నుండి ఎస్కేప్ అవ్వలేడు. సో 23 years ఒక మదర్ ఫైట్ చేసింది. కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎవిడెన్స్ అనాలిసిస్ అయింది, అపీల్స్ ఫైల్ అయ్యాయి. ఫైనలీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. లీగల్గా కేసు క్లోజ్ అయింది. కానీ ఒక లైఫ్ తిరిగి రాదు. ఒక ప్రామిసింగ్ యాక్ట్రెస్ జర్నీ అక్కడే ఆగిపోయింది. జస్టిస్ సిస్టమ్ స్లో అయినా ఫైనల్ వర్డ్ మాత్రం సుప్రీంకోర్టుది. ఈ కేసు మనకు చెప్పేది ఏంటంటే ఎమోషన్స్, రిలేషన్షిప్స్, ప్రెజర్, ఒక డెసిషన్ లైఫ్ని మార్చేస్తుంది. దిస్ ఈజ్ వంశీ బైట్స్. రియల్ స్టోరీస్, రియల్ ఇంపాక్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.